అన్నమ్మతో సౌండ్ వస్తున్నాయి అన్న. అమ్మ తోడు. కొంతమంది ఏమో దయ్యాలు అంటారు, కొంతమంది అది ఇది కొన్ని కారణాల వల్ల ఇది మూతపడ్డది. అంటే అమ్మో గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఎప్పుడు చూసినా దేవుళ్ళు అవే ఇస్తావా వన్ అడ్వెంచర్ ఇవా అంటారు. ఈరోజు మన ఇంటి దగ్గర 100 ప్లేస్కి వెళ్దామా? అదే మన ఊరు దగ్గర ఉన్నదానికి ఈరోజు అయితే మా ఊరు దగ్గర ఉంటుంది 100 ప్లేస్కి. అక్కడికి అయితే వెళ్తున్నాం. అంటే మా ఊరు బయట అది మొత్తం. ఎప్పుడు దేవునివే అవే అంటున్నారు కదా అని సరే ఈసారి అడ్వెంచర్ ట్రావెల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకో, సబ్స్క్రైబ్ వేసుకో. ఆ స్కూల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. అన్న నిజంగా ఈ స్కూల్లో దయాలు ఉన్నాయంటవా? ఏమో చెప్పారు చాలామంది. అదిగో ఆడ కొంతమంది జనాలు ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు ఈ ఊరు వాళ్ళే. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఆగన్న. సరే అదిగో అక్కడ ఊర్లో వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడుగుతాం. పాలు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఈ స్కూల్ ఎందుకు మూసేసారు బ్రో? ఇలా నిజంగా దయాలు ఉన్నాయా? ఏమో బ్రో మరి తెలీదు, మనకు ఐడియా లేదు ప్రస్తుతానికి. ఇది 10 years బ్యాకే ఇది మూతపడ్డది స్కూల్. ఇది దేనివల్ల మూసేసారు బ్రో? ఇది అదే కొన్ని కారణాల వల్ల మూసేశారు. అది ఏందనేది క్లారిటీ తెలియదు. కొంతమంది ఏమో దయ్యాలు అంటారు, కొంతమంది అది ఇది కొన్ని కారణాల వల్ల ఇది మూతపడ్డది. అంటే రాత్రి అయితే ఇక్కడ శబ్దాలు వస్తాయని అంటారు. వస్తాయి అంటారు. ఇక్కడ రోడ్డు పురుగుడు కూడా దారికి ఇక్కడ బండ్లు రిపేర్ అవ్వటం అట్లా ఇట్లా జరుగుతూ ఉంటుంది. వెళ్ళొచ్చా బ్రో లోపలికి? ఒకసారి చూడుకోండి మీకు అట్లా మొత్తం ఆయన అడవిలాగా పెరిగిపోయింది. ఈ బ్రో అయితే ఇక్కడ లోపలికి వెళ్ళేదానికి అన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే మేము ట్రై చేస్తాం అనమాట లోపలికి వెళ్ళడం. ఇదే ఆ స్కూల్ అయితే. ఇక్కడ మరి మెయిన్ ఎంట్రన్స్ ఉందో లేదో దారి తెలియదు. ఉంటే ఇటు నుంచి ఉందంట, లేదంటే ఈ స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి ఉంది. స్కూల్ చూస్తేనే పడుతుంది నాకైతే, నిజం చెప్తున్నా. ఇక్కడ నుంచి అయితే మరి మెయిన్ ఎంట్రన్స్కి దారి ఉందో లేదో తెలియదు. హరీష్ అన్న అయితే తాళం తీయడానికి ట్రై చేస్తుండు, కానీ లోపలికి వెళ్ళడానికి తాళం వేసి ఉందా అన్న? ఒకసారి లోపల చూస్తేనే అర్థమవుతుంది ఎంత భయంకరంగా ఉంటుందో. ఇక్కడ నుంచి అయితే దారి లేదు వెళ్ళడానికి, అందుకనే బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంటే ఆ రూట్ సైడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం లోపలికి. లోపల ఏమన్నా అయితే ఏం చేయలేము, ఇంకా దేవుడి మీద భారం చేస్తున్నాం. ఇప్పుడే నేను హరీష్ అన్న అయితే లోపలికి వెళ్ళి ట్రై చేస్తున్నాం. లొకేషన్ చూస్తేనే ప్యాక్ అవుతుంది నాకు కింద. ఒకసారి అటు చూడు బ్రో, చెట్లు మొత్తం ఘోరం ఉన్నది. ఇప్పటి స్కూల్ ఏమో అయితే క్లోజ్ చేసి ఉండడం వల్ల 11 years నుంచి మొత్తం చెట్లు ఘోరంగా పెరిగిపోయినాయి. ఏమైందన్నా? అమ్మతోడు ఇద్దరేం ఉండేసరికి అన్నా ఇదేదో క్లాస్ రూమ్ ఉన్నట్టుంది, దాన్ని ఒకసారి చూద్దాం. అనేమో సౌండ్ వస్తుంది అన్నట్టు. అన్నమ్మతో సౌండ్ వస్తున్నాయి అన్నట్టు. అమ్మ తోడు మూసేసారు. కానీ అక్కడ మొత్తం వెన్నెస్ గురించి, లివర్ గురించి మొత్తం ఇక్కడ బోట్స్ లేకుండా అనుకుంటా అప్పుడు, అందుకని ఇట్లా లాసిరు. అదేమో ఫోటోసింథసిస్ ఆ కాలంలో. నాకైతే ఘోరం భయం వేస్తుంది నిజంగా. పొద్దున్న వచ్చినందుకే ఇంత ఘోరం ఉన్నది. అదే రాత్రి వచ్చిన పొద్దున్నే ఇంత భయం అవుతుంది అన్న. ఇంకా సాయంత్రం ఎట్లుంటుందో అన్న రాత్రి వస్తే. పైన ఇంకా హాస్టల్ ఉంటుంది అన్న, హాస్టల్ దగ్గర మెయిన్ అన్నారు. మరి పోదామా? అమ్మ తోడు ఏవేవో శబ్దాలు వస్తున్నాయి అన్న, నాకైతే ఘోరం భయం అవుతుంది. పోమంటావు లోపలికి? అక్కడి నుంచి హాస్టల్ ఉందంట. ఇంత దూరం వచ్చినాం మళ్ళీ ఇక్కడ అసలు లొకేషన్ అన్న ఏమన్నా రాయి అన్న డోర్కి. పెద్ద రాయి అన్న. అన్న హాస్టల్కి వెళ్ళే దారి ఇదేగా అన్న?
ఏమన్నా అయితే మా అయ్యకి ఏం చెప్పాలో ఏందో నేనైతే పొద్దున్న ఇట్లా వస్తేనే ఇట్లుంది. ఒకవేళ రాత్రి కూడా రావాలంటే ఒక్కసారి కామెంట్ చేయండి బ్రో కింద. చూస్తే చుట్టుపక్కల ఒక్కరు లేడు. వాళ్ళు చూస్తే బయట దయ్యాలు వచ్చినాయని అంటుర్రు. ఏం చేయాలో ఏమో, మొత్తం అడవి ఇదైతే. ఎటు నుంచి ఏం వస్తుంది అలా ఏందన్నకి ఈ శబ్దాలు? వెళ్దామంటావా? అన్న ఇంత దూరం వచ్చావు, వెళ్దామన్నా. అన్న ఇడైతే ఏం లేనట్టుందన్న, ఏం దయ్యాలు ఉన్నాయి కానీ శబ్దాలు అయితే వస్తున్నాయి, కానీ దయ్యాలు అయితే ఏం లేవంటారు. మేబీ రాత్రిపూట వస్తే ఉంటేమో, మేబీ చూద్దాం. మళ్ళీ రాత్రి ఎప్పుడన్నా వచ్చి ప్లాన్ చేద్దాం నైట్. శబ్దాలు వస్తాయి బ్రో. ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలంటే నైట్ రావద్దని కింద కామెంట్ చేయండి బ్రో. అన్న ఇదేనా అన్న హాస్టల్ చెప్పింది? అవునరా, అమ్మా పెద్దనే ఉందన్న. ఒకసారి వెళ్ళన్నా, ఒకసారి పోదాంపా. ఆ రూమ్ సైడ్ ఏమైనా ఉంటాయేమో. ఆ స్కూల్లో ఉండేప్పుడు ఆ కింద స్కూల్ కదా, ఆ పిల్లలందరికీ హాస్టల్ ఇది. హరీష్, నేను నిజంగా దయ్యాలు ఉన్నాయా ఇక్కడ? మరి ఒక్కటి ఏం అంత అనిపిస్తలేదు నాకైతే. సౌండ్స్ వస్తున్నాయి కదా. సౌండ్స్ వస్తున్నాయి కానీ రాత్రి వస్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అంటావా ఏమన్నా? మేబీ ఉండొచ్చేమో. ఏమైంది? ఏమో సౌండ్ వస్తున్నాయన్న. స్కూల్ చూసినట్టయితే చుట్టూ అడవి తప్ప ఇంకేం లేదు. అటు చూస్తే ఏమో రాబందులు అరుస్తున్నాయి, వెనకాల మొత్తం అయ్యే. అది ఎందుకు మూసేసిరో ఏమో ఇప్పటికి అంత చిక్కని క్వశ్చన్ అది. హాస్టల్ కాడ అయితే ఏం లేదు, ఆ స్కూల్ కాడ అన్న కొన్ని శబ్దాలు వచ్చినాయని. మ్యాక్సిమం నైట్ రావడానికి ట్రై చేస్తాం. అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే అమావాస్య నైట్ వస్తే అసలు రావద్దన్నారు. మనం ఆ రోజు వద్దాం, ఏమైనా చూద్దాం. ఇప్పుడైతే ఏం లేదు, మరి శబ్దాలు అయితే వస్తున్నాయి. ఏం లేదన్న, అయితే ఎప్పుడైనా రాత్రి రావడం బెటర్. అవునరా, నాకు కూడా అదే. ఎవరు వస్తురా అన్న? పెడతారా? ఏమో అడుగుదాం. బ్రో ఏం కావాలి బ్రో? ఏమైంది బ్రో? ఫస్ట్ బయటికి రండి మీరు. ఏమైంది బ్రో? బ్రో ఇటు ఎందుకు వచ్చారు బ్రో? మీరు ఏదో సరదాగా అడిగా అనుకున్నా, మీరు ఇటు ఎందుకు వచ్చారు అసలు? నార్మల్ ధోనికి వచ్చినాం బ్రో. ఇట్లా రామాకండి బ్రో, అసలు మీరేదో సరదాగా అడిగితే మీకు క్యాజువల్ ఇది. రండి ఫస్ట్ బయటికి రండి. ఇదంతా మీకు చెప్తే మీకు ఆశ సమస్యలు ఉన్నాయి ఏంటి? ఎందుకు బ్రో అంత సీరియస్ అవుతుంది? మీరేగా ఏం కాదని చెప్పింది బ్రో. నువ్వేదో సరదాగా అడిగాను, మేమేదో చెప్పాం బ్రో. ఎందుకు బ్రో ఎలా ఇది అసలు చెప్పాం కదా బ్రో, ఈ పరిస్థితులు బాగాలేదు, ఇది ఎక్కడ అది ఇది అని చెప్పాం కదా బ్రో మీకు. దయ్యాలు ఉంటాయి అన్నావు కానీ ఏం లేవు లోపల, ఏవో చిన్న సౌండ్స్ వచ్చినాయి. శాసన అయితే నైట్ పట్టాలండి, తెలిసిద్ది మీకు. నైటా? పగలపూట వెళ్ళి మీరు ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్తే వెళ్ళారు, నైట్ పూట మటుకు ఎప్పుడు వెళ్ళమాకండి ఇటు సైడ్. ఒకవేళ వెళ్తే ఏమవుతుంది అన్న? డేంజర్, చచ్చిపోతారు. చెప్తే ఏం లేదురా నాయన, మీరు సరదాగా అనుకుంటారు. మీరు అంత మాట అన్నారు కదా, రాత్రి పక్క అయితే వెళ్దామన్నా.